హలో అండి, అందరికీ వేదాస్మృతి కొరల్లోకి స్వాగతం. ఈరోజు మనం సీతాదేవి స్వయంవరం గురించి తెలుసుకుందాం. మిథిల రాజు జనకుడు యాగం కోసం భూమిని దున్నుతున్నప్పుడు నాగలి సాలులో లభించిన పసిపిల్లకు సీత అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత జనకుడు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. తన వద్ద ఉన్న శివధనస్సు, అదే శివుడు విల్లు ఎవరైతే ఎక్కుపెట్టి విరుస్తారో వారికే తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. అనేక మంది రాజులు రాకుమారులు ప్రయత్నించిన ఆ ధనస్సును కనీసం కదల్చలేకపోయారు. చివరికి విశ్వామిత్ర మహర్షి వెంట వచ్చిన అయోధ్య రాకుమారుడు రాముడు గురువుగారి అనుమతితో ఆ ధనస్సును అవలీలగా ఎక్కుబెట్టబోయే క్రమంలో విరిచివేస్తాడు. అలా సీతారాముల వివాహం వైభవంగా జరుగుతుంది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నైతిక విలువలు: సామాన్యంగా కనిపించే రాముడు ఎంతోమంది బలమైన రాజులు విఫలమైన పనిని అలవోకగా పూర్తి చేస్తాడు. ఇది నిజమైన ధైర్యం, సామర్థ్యం బాహ్య రూపంలో కాకుండా వ్యక్తి అంతర్గత బలం మరియు నైపుణ్యాలలో ఉంటుందని తెలియజేస్తుంది. రాముడు తన గురువు విశ్వామిత్రుని అనుమతి మరియు ఆశీస్సులను పొందిన తర్వాతే స్వయంవరంలో పాల్గొన్నాడు. ఇది పెద్దల పట్ల గౌరవం మరియు గురుభక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. జనక మహారాజు తన ప్రతిజ్ఞకు కట్టుబడి శివధనస్సును విడిచిన వారికి సీతను ఇచ్చి వివాహం చేస్తాడు. ఇది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించడం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. స్వయంవరం అనేది వధువుకు తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ కథలో సీతారాముల కళ్యాణం ఆదర్శవంతమైన దైవ నిర్ణయమైన జంటకు ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాక ఈ సంఘటన అంతా దైవిక సంకల్పం మేరకే జరుగుతుంది. ఇది విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని వివాహం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తున్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.